నెక్స్ట్ ఏపీలో సీఎం ఎవరు అవుతారు? ఏపీలో సీఎం ఎవరున్నా సరే ఏపీ రాష్ట్రం లేకుండా చేసేసే వాళ్ళు అవుతారు. కొత్తగా ఏపీ రాష్ట్రాన్ని ఉద్ధరించే వాళ్ళు అయితే ఎవరు లేరని నా ఒపీనియన్. అది జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు అయితే కావచ్చు. ఎవరైనా సరే ప్రజెంట్ వాళ్ళ అధికారంలోకి రావాలి, ఇప్పటివరకు చేసిన అప్పులన్నీ తీర్చుకోవాలి. రాష్ట్రం అప్పులు కాదు, వాళ్ళ అప్పులు. వాళ్ళు ఇప్పటివరకు పెట్టుబడి పెట్టినవి అన్నీ కూడా ఇప్పుడు ఉడాయించుకొని లాక్కోవాలన్న ఆలోచనలో ఉన్నారు తప్ప, అంతమించి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని ప్రతిపాదనలో నటించేద్దాం, డెవలప్ చేద్దాం అన్న ఆలోచనలు అయితే వచ్చేవాళ్ళు అయితే ఎవరు లేరు. ఇది సీరియస్ ఫ్యాక్ట్. సెకండ్, అండ్ జగన్ గారు పెట్టిన పథకాలు ఎలా అనిపించినాయి? జగన్ గారు పెట్టిన పథకాలు పేదోడికి, అంటే అన్నం లేనోడికి ఆకలి బాగా ఆకలేస్తుంది, వాడికి అది ఏమీ లేదు, అలాంటి వాడికి తీసుకెళ్ళి అన్నం ముద్ద పెట్టినట్టు బాగానే పెట్టాడు పథకం. కాకపోతే నేను పెట్టిన తర్వాత వాడి చేత గొడ్డు చాకరీ చేయించుకున్నట్టు ట్యాక్స్లు, ఫైన్లు ఇవన్నీ వేసి వాడి జీవితాన్ని, కుటుంబాన్ని కూడా రోడ్డు లాగేసే పరిస్థితి తీసుకొచ్చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సంక్షేమ పథకాలు అనేది తెలంగాణ రాష్ట్రం లాంటివి, ఢిల్లీ రాష్ట్రాలు లాంటి డెవలప్ అయిన రాష్ట్రాలు లాంటివి ఇవ్వాలి తప్ప, సంక్షేమ పథకాలు అప్పుల్లో అడుక్కు తినే రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి రాష్ట్రాలు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు. ఏముందని సంక్షేమ పథకాలు ఇస్తారు? ముందు డెవలప్మెంట్ కావాలి కదా, 4-5 కంపెనీలు కావాలి కదా. ఈరోజు మాదాపూర్లో ఉన్న 4-5 కంపెనీలు కూడా ఈరోజు వైజాగ్లో లేవు. అలాంటి దుర్గతమైన పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ని చూస్తూ ఉన్నాం. మళ్ళీ మనం ఏంటి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, ఇంకా ఆ ముగ్గురే కనబడుతున్నారు. అంటే మరి మిగతా వాళ్ళు ఎవరు చదువుకోలేదా? ఎవరు నామినేషన్లు వేయట్లేదా? ఇండిపెండెంట్గా ఎవరు పోటీ చేయట్లేదా? ఆడేమన్నా పని పాట లేకుండా చేస్తున్నాడా? ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్టే ఏదో ప్రజలకు ఏదో ఒకటి చేద్దాం. ఒక్కొక్కడు గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, జడ్జి పదవులకు రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లో రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పదవులన్నీ పక్కన పెట్టి ప్రజలకు ఏదో చేయాలి అన్న ఆలోచనలో రాజకీయాల్లోకి వస్తున్నారు. ఫోన్లు వాళ్ళు గెలుస్తారా, మేము రాష్ట్రాన్ని ఏమన్నా తినేద్దామన్న ఆలోచనలో ఉంటే అధికార పార్టీలో జాయిన్ అవుతారు. కానీ ఇండిపెండెంట్గా పార్టీలు ఎందుకు పెట్టుకుంటారు? అలాంటి వాళ్ళు మనం చూడం. మనకి ఎంతసేపు కావాల్సింది ఏంటంటే గెలుపు గుర్రాలే కావాలి. వాళ్ళు మనం గెలవాలి. మళ్ళీ రేపొద్దున్న మళ్ళీ వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం మనం తిరగాల. రోడ్లు వేయరు, హాస్పిటల్లో సరైనటువంటి పథకాలు ఉండవు, సౌకర్యాలు ఉండవు, ఏమీ ఉండవు. ఇలాంటి మళ్ళీ ఒరిస్సా, శ్రీలంక లాంటి పరిస్థితి మళ్ళీ మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో చాలా దుర్మార్గమైనటువంటి స్టేటు, అంటే అతి దుస్థితి అయినటువంటి స్టేట్ కింద మారిపోయేది ఎప్పుడూ పడిపోయింది ఆల్రెడీ. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ సీఎం అయితే మళ్ళీ సేమ్ సంక్షేమ పథకాలు, మళ్ళీ ఇంకో 100,000 కోట్ల 1,00,000 కోట్ల అప్పు, మళ్ళీ అదంతా మళ్ళీ మన మీద పడుతుంది. మళ్ళీ మన పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్తారు, వెళ్ళి వాళ్ళు 10,000 20,000 వాళ్ళు తినడానికే, వాళ్ళ కడుపులు నింపుకోవడానికి సరిపోద్ది. ఇక్కడ అట్లీస్ట్ మనకి ఏమి ఉండదు. పోన్లీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే కంపెనీలు తెచ్చేస్తారనుకోవచ్చు. ఆయన ఏజ్ అయిపోయింది, రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసారు. ఎలా చేయగలరు? ఆయన అట్లీస్ట్ స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్టే కళ్ళతో డైరెక్ట్గా చదవలేని పరిస్థితి వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు. రేపొద్దున డెవలప్మెంట్ ఎలా చేస్తారు? డెవలప్మెంట్ ఒక కంపెనీలు రావాలంటే ఏం చూపించాలి? స్టేట్ టర్నోవర్ చూపించాలి, స్టేట్లో ఇప్పుడు వరకు స్పేస్ చూపించాలి. ఏముంది మన దగ్గర స్పేస్? అన్ని అప్పుల్లో ఉన్నాయి. నీకు ఎవడో వరల్డ్ బ్యాంక్లో అప్పుల కింద మన ఆస్తులన్నీ పెట్టేస్తే ఆడు వచ్చేసి మనకి కంపెనీలు పెట్టాడేస్తాడా? ఎవడు చెప్పాడండి? నాకు అర్థం కాదు. ఇవన్నీ అప్పుల్లో ఉంది రాష్ట్రం. ఈ టైంలో మన అప్పులు చప్పులు ఇవన్నీ చేసుకొని బయట 4 కంపెనీలు తీసుకొచ్చి పెట్టుకోవాలి, 4 ఉద్యోగాలు ఇచ్చుకోవాలి. రెండోది వైద్యం, ఆరోగ్య శాఖ ఉంది కదా, ఆరోగ్య శాఖ సరిగా వర్క్ చేయాలి. స్కూళ్ళు అయితే పర్వాలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. సో ఈ స్కూళ్ళన్నీ కూడా సరిగా వర్క్ చేయాలి. ఇంకో కొంతమంది ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, చాలా ఇష్టం ఆయన అంటే. నాకు కష్టాల్లో ఉన్నప్పుడు అందరికీ సాయం చేశాడు, మరి రైతులకు సాయం చేశాడు, ఎంతోమందికి సపోర్ట్గా నిలబడ్డాడు. మరి సీఎంగా అనేసరికి ఆయన క్లారిటీ లేదు. ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేయొచ్చుగా. అట్లీస్ట్ ఆయన ఒక్కడు గెలిస్తే, ఆయన నిజంగా ఆయన దగ్గర నిజాయితీ ఉంటే అసెంబ్లీలోకి వెళ్ళి జరుగుతున్నటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో, అన్యాయం జరుగుతుందో అలాంటి వాటి మీద ప్రశ్నించవచ్చు కదా. అంటే నీకు కావాల్సింది అధికారమేనా? అధికారం అంటే నీకు సీఎం సీట్ కూడా ఇవ్వరు కదా. వాళ్ళు 24 సీట్ల కోసం ఇన్ని ప్రయత్నాలు చేసింది. 24 సీట్ల కోసం ఇంత ప్రయత్నం చేయక్కర్లేదు కదా. అట్లీస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, సార్ మీ పార్టీని ఇవన్నీ మీకే అప్పచెప్పేస్తాను, నాకు 50 సీట్లు ఇవ్వండి సార్, గెలిస్తే హోమ్ మినిస్టర్ ఇవ్వండి సార్ అంటే, ఈ వారాహి యాత్రలు ఎందుకు? నాకు మీకోసం యూత్ అందరూ ఉద్యోగాలు మానుకొని, చదువులు సంధ్యలు మానుకొని పవన్ కళ్యాణ్ అని చెప్పేసి గుండెల మీద పచ్చబొట్లు వేయించుకోవడం ఎందుకు? అమ్మ బాబులు చేద్దామా, దుబ్బులు తిన్నాం. ఒరే నువ్వు పార్టీలు అంటే తిరుగుతున్నావు, అక్కడ తిరుగుతున్నావు, ఫోన్లో వచ్చేది ఏమన్నా ఉందంటే అది లేదు. ఏంటి నాకు అర్థం కావట్లే. ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి ఆ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు
మా అబ్బాయి జాబులు చేస్తున్నాడు. జాబా వచ్చి 20,000 కోసం ఏం చేస్తాడు? ర్యాపిడోలు నడుపుతాడు నైట్ టైము. ఇంచుమించు ఒక 30,000 వస్తుంది. ఆ 30,000లో ఈ రెంట్లో ఇంటికి పంపించేది ఇవన్నీ. ఎందుకు ఇవన్నీ కష్టాలు వచ్చినాయి? గవర్నమెంటే సరిగా ఉంటాయి, ఇవన్నీ వస్తాయా? దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. మా బీసీ ఏటబ్బా నాకు అర్థం కాదు. క్యాస్ట్ అంటే నువ్వు ఆడి ఎంత ఎదమైనా పర్వాలేదు, ఆడి కాపు అయితే ఆడికి మనం ఓటేయాలి. ఆడు ఎంత ఎదమైనా పర్లేదు, రెడ్ అయితే మనం ఓటేయాలి అంతే. అంటే మన క్యాస్ట్ రాజకీయం ఒకటే. అంటే ఆడు మనోడు కాబట్టి ఆడు ఎంత ఎదమైనా పర్లేదు. రేపొద్దున ఆడొచ్చి మళ్ళీ మన మీద నెత్తి మీద ఉంటాడు. మీ భార్యకి హాస్పిటల్లో డెలివరీ అవుతుంది, మీరు రెడ్డి గారి దగ్గరికి మీ కాపు గారి దగ్గరికి వెళ్ళిపోయి నాకు హాస్పిటల్లో మా ఆవిడకి ఎలా అవుతుందండి అంటే వెంటనే రియాక్షన్ ఇచ్చేస్తాడా? ఏమీ అవ్వడం. ఈ మాత్రం దానికి సించేసుకొని చొక్కాలు చింపేసుకొని టీడీపీ అవుతుంది, వైసీపీ అవుతుంది, గడిది గుడ్డ అవుతుంది. ఏమవుతుంది? నీకు తినడానికి సరిగా విద్య ఉందా? మీ పిల్లలకు విద్య ఉందా? సరైనటువంటి స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూలు, సరైనటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 2 వైద్యం. ఫుట్పాత్ల మీద బయట కార్డార్ల మీద పడిచేసే పరిస్థితి వచ్చింది ఈరోజు ఆరోగ్య పరిస్థితి స్టేట్లో. అవి మనం కల్లారా చూస్తూ ఉన్నాం. కల్లారా చూసినప్పుడు ఒకటాగా, బయటకు వచ్చిన తర్వాత ఏదో ఇన్ఫ్లుయెన్స్ కోసం, ఇమేజ్ కోసం ఒకలాగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి. మీరు ఓటు అడిగే ముందు హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితులు చూడండి. 2 స్కూల్కి వెళ్ళండి. స్కూల్కి వెళ్ళి అక్కడున్న పరిస్థితులు చూడండి. విద్య, ఆరోగ్యం, వృత్తి, ఇండస్ట్రీలు, ఇప్పుడున్న పరిస్థితులు. చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఎంతోమంది ఉన్నారు. అందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్, మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేస్తారో కనుక్కోండి. ఈ మూడింటికి న్యాయం చేస్తే మీరు వెళ్ళి ఓటు అడగండి. ఎందుకు వేయరో వాళ్ళ మనసుకే తెలుస్తుంది. అంతేగాని వాడు మా కాపోడు, వీడు మా రెడ్డోడు, వీడు మా ఎస్సీ, ఏటి క్యాస్ట్ లేటి నాకు అర్థం కాదు. మనం ఇక్కడ చచ్చిపోయినా పర్లే అని మన క్యాస్టోడు మాత్రం అధికారంలోకి రావాలి. 24 సీట్ల కోసం మన మానాన్నే, మన స్ఫూర్తిని, ఇవన్నిటిని ఆత్మాభిమానం తాకట్టేసినాడు సీఎం అయిపోవాలా. ఇంకొకటి ఏమంటాడు, మొన్నటి అసలు జనసేన పార్టీని తిట్టిన తిట్లు, టీడీపీ తిట్టిన తిట్లు ఎవడ తిట్టలేదు, అంత దారుణంగా తిట్టాడు. జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని తిట్టిన తిట్లు జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టుంటారు. వీళ్ళందరినీ అంత దారుణంగా ఇద్దరు తిట్టుకొని ఈరోజు ఇద్దరం కలిపి పొడి చేసుకున్నాం. ప్రజా సంక్షేమం రాష్ట్రం కోసం. ప్రజా సంక్షేమం రాష్ట్రానికి ఏమైపోయింది? మీరిద్దరు వస్తే ఏం చేస్తారా నాకు అర్థం కాదు. ఎక్కడా సంక్షేమ పథకాలే కదా చూపించారు. మీరు కొత్తగా ఏం చూపించారు? ఏమీ చూపించలే. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు, ఆ పక్కనున్న బయట స్టేట్ సీఎంలు ఏదో చేశారు, ఇవి కాదు. మీరు వస్తే యూత్కి ఏం చేస్తారు? హాస్పిటల్కి వెళ్తే అనారోగ్యంతో బాధపడుతుంది పేషెంట్లకి ఏం చేస్తారు? వైద్యం పరంగా, వృత్తిపరంగా, ఈ ఉపాధి పరంగా మీరు ఏం చేస్తారో అది ఒక్కటి చూపించండి. అంతేగాని చిన్నపిల్లల చేత మాట్లాడితే బూతులు మాట్లాడే వ్యక్తులే ఉన్నారు ఇందులో. ఇది ఎలక్షన్లు వచ్చినాయి, ఇంకా నెల రోజులు ఉన్నట్టున్నాయి. ఇంచుమించు 3 నెలలు బట్టి నుంచి జంపింగ్లు. టీడీపీ పార్టీ టికెట్ లేదు ఒకటికి, ఆడేమో వైసీపీలో జాయిన్ అయిపోతాడు. నేను ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను చూసి ఆకర్షితున్న అయిపోయాను అంటున్నాడు. మరి ఇన్ని 5 సంవత్సరాలు బట్టి గుడ్డుగురన్న ఫలితమేవా ఆకర్షితుడు అవ్వకుండా? ఇంకొకడు వైసీపీని టీడీపీలోకి వెళ్ళిపోతాడు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు. మరి 5 సంవత్సరాలు బట్టి ఏం చేస్తున్నావు? అవి ఏమో ప్రశ్నించకుండానే అసెంబ్లీలో అంతలా కళ్ళని నీళ్ళు తెప్పించి ఏడిపించినప్పుడు ఏం చేస్తున్నావు? ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి నీకు టికెట్ లేదు కాబట్టి నీకు నామినేటెడ్ పోస్ట్ ఇది ఇంకోటి నువ్వు దోచుకొని తినడానికి ఇవన్నీ కావాలి కాబట్టి ఈరోజు నీకు పార్టీ ఫిరాయింపులు వచ్చినాయా? అంటే నువ్వు పదవి కోసం ఎంత దరిద్రానికన్నా ఒడిగడెత్తావు నువ్వు. ఒకసారి చదువుకున్నావు అబ్బా మనం. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఒకప్పుడైతే చదువుకోలేదు, ఒకప్పుడైతే ఇన్స్టాగ్రామ్లు లేవు, సోషల్ మీడియా లేవు, యూట్యూబ్లు లేవు. ఈరోజు అన్నీ వచ్చినాయి. కొంచెం మైండ్తో ఆలోచించండి. ఒక సినిమా వరకు చూడాలా, హీరో వరకు చూడాలా. అంతేగాని మన రాబోయే భవిష్యత్తుకి సినిమాలు యాక్ట్ చేసే వాళ్ళని హీరోల కింద 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని హీరో కింద వద్దు. అవి ఏం వద్దు. మనసుగా ఆలోచించండి. నిజాయితీతో ఎవడైతే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ మనం ఎన్నుకొని ఆడికి ఓటేయండి. లేదా ఈ పార్టీ వాళ్ళు ఎవరైనా వస్తే నేను చెప్పిన 3 గురించి ఒకసారి వాళ్ళతో ఆలోచించండి. వాళ్ళు ఇచ్చిన హామీలేటి ఏం అమలు చేశారు? ఈ మూడు సక్రమంగా చేస్తే మీరు అన్నారు కదా, ఇది డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళండి. డబ్బున్నవాడికి ఇది వర్తిస్తుంది, పేదోడికి వర్తిస్తుంది, మధ్య తరగతిలో ఉన్నవాడికి వర్తిస్తుంది. 3 తరగతుల వాళ్ళకి కూడా ఈ 3 వర్తిస్తాయి. ఈ 3 వర్తించినప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరో తెలంగాణ కన్నా డెవలప్డ్ స్టేట్ కింద రాబోయే రోజుల్లో ఉంటుంది.
ఈ మూడు లేకుండా కుల రాజకీయాలు కుల పిచ్చులతో ఉన్నారనుకో ఛాన్సే లేదు. అది మళ్ళీ రేపు పొద్దున్న మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత హైదరాబాద్ రావాలా, మళ్ళీ ర్యాపిడోలు దొక్కాలా, మళ్ళీ టీ షాపుల్లో పనిచేయాలా, మళ్ళీ ఇదే పరిస్థితి మనం చూడాలి. కొత్తగా ఏమీ లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో స్టేట్ ఏ విధంగా ఉంటే బాగుంటుందో అది ఆలోచించండి. చంద్రబాబు నాయుడు వస్తాడా, ఇంకోటి వస్తాడు. చంద్రబాబు నాయుడు వచ్చి ఇంకో 10 సంవత్సరాలు ఎవడన్నా ఉంటాడా? చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ఉంటాడా? అట్లీస్ట్ 5 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు ఉంటాడా? చెప్పలేము. రాబోయే రోజులు మనం ఎవరు ఊహించలేము. కాబట్టి సరిగా ఆలోచించి ఎన్నుకోండి. ఇది ఒకటే నేను ఓపెన్గా చెప్తా ఉన్నా.